మాధవి, నా యొక్క ప్రాణప్రదమైన స్వామివారిని నీవెందేను చూచితివటే? ఏమిటమ్మా సత్యభామ, నీ యొక్క స్వామివారు ఏ అందము వారు, ఏ చందము వారు, ఏ రూపువారు, ఏ రేఖవారు, నఖశిఖ పర్యంతము శిఖనఖ పర్యంతము వర్ణించుకురావమ్మా సత్యభామ. పోయమ్మా మాధవి, ఏమిటమ్మా? నా స్వామివారు శంఖమును ధరించినటువంటి వారే. ఓయమ్మా, ఏమిటమ్మా శంఖము ధరించినటువంటి వారా? శంఖము ధరించినటువంటి వారు జంగమ వారింటి చిన్నవాడు కానీ నీ భర్త కాడమ్మా. వారు కారమ్మా. మరెవరమ్మా? నా స్వామివారు చక్రమును ధరించినటువంటి వారే. ఓయమ్మా, ఏమిటమ్మా చక్రమును ధరించినటువంటి వారా? అట్టి వారు కుమ్మరి వారింటి చిన్నవాడు కానీ నీ భర్త కానే కాడమ్మా. వారు కారమ్మా. మరెవరమ్మా? నా స్వామివారు మకర కుండలములు ధరించినటువంటి వారే. ఓయమ్మా, మకర కుండలములు ధరించినటువంటి వారా? అట్టివారు బ్రాహ్మణ వాడింటి చిన్నవాడే కానీ నీ భర్త కాడమ్మా. వారు కారమ్మా. మరెవరమ్మా? నా స్వామివారు వేణువు నెమలి పింఛము ధరించినటువంటి వారే. ఓయమ్మా, వేణువు నెమలి పింఛము ధరించినటువంటి వారా? వేణువు నెమలి పింఛము ధరించినటువంటి వారు చెంచు వారింటి చిన్నవాడే కానీ నీ భర్త ఎలాగోతాడమ్మా? ఏమిటే మాధవి నాతో పరాచకాలు? ఓయమ్మా మాధవి, ఏమిటమ్మా? నా స్వామివారు బావ మరిది సందువారమ్మా. ఏమిటమ్మా బావా మరది సందువారా? అవునమ్మా. విన్నారు కండోయ్ శాస్త్రి గారు, మీకేమన్నా అర్థమైందా? బావా మరది సందువారట. బావా అనగా బలరాముడు, మరది అనగా సాత్యకి. వీరిరువురి మధ్యనున్నవాడేటమ్మా? అదేనండి, అంత లావు కాకుండా, అంత సన్నము కాకుండా, అంత పొడవు కాకుండా, అంత పొట్టి కాకుండా, నల్లగా నేరేడు పండులాగా నిగనిగలాడుతూ ఉంటాడే, అట్టివారు నీకేమవుతాడమ్మా? ఓయమ్మా మాధవి, వారు వారు నా ఏంటమ్మా పేరు అడిగితే అలా సిగ్గుపడతావేమిటమ్మా? ఓయమ్మా మాధవి, ఇంతటి ఆడవారిలో ఆడవారిలో ఇంతటి మగవారిలో సత్యభామ. సత్యభామ. ఈ సత్యభామ తన మగని పేరు చెప్పినదన్నా సిగ్గు కదటమ్మా. అవునమ్మా, స్త్రీకి సిగ్గే సింగారం అమ్మా.